నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పండుగలా జరిగిన యోగాంధ్ర కార్యక్రమం. ప్రజలు విద్యార్థులతో కలిసి యోగాలో పాల్గొన్న హోంమంత్రి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. కులాలు మతాల మధ్య గొడ్డలి పార్టీ అధ్యక్షుడు లెవెన్ రెడ్డి చిచ్చు పెడుతున్నాడని ఆరోపించిన మైలవరం ఎమ్మెల్యే వసంత. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభలో పాల్గొన్న కృష్ణప్రసాద్. వేసవి సెలవుల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా బడులు తెరవడంతో విద్యార్థులతో కలకలలాడుతున్న స్కూల్స్. నర్సీపట్నం శ్రీ దుర్గా శాంతినికేతన్ కిడ్స్ క్యాంపస్ నందు బోధనలు ప్రారంభించినట్లు వెల్లడించిన కరెస్పాండెంట్ శిరీష. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని ఏఎస్ఎల్ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి వైద్య బృందం. భారీ కణితితో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి 9.5 కిలోల బరువున్న కణితిని తొలగించిన డాక్టర్లు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ పాల్గొని యోగాసనాలు వేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, అధికారులు పాల్గొని యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో యోగాసనాలు వేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత గొప్ప ప్రాచీన వారసత్వ సంపదని, యోగాలో ప్రపంచానికే మన దేశం మార్గదర్శిగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని, నేడు అనేక దేశాలు యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవడం భారతదేశానికి గర్వకారణమని అన్నారు. ప్రస్తుత కాలంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు, విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, అలాంటి పరిస్థితుల్లో యోగా ఒక వరంలా పనిచేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ నిత్య జీవితంలో భాగం చేసుకుని ప్రతిరోజు కొంత సమయం యోగా సాధనకు కేటాయించాలని సూచించారు. యోగా ద్వారా ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవితం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. హోంశాఖ మంత్రులు శ్రీ అనిత గారికి, మా జిల్లా కలెక్టర్ గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మీడియా మిత్రులకి, ఇక్కడ ఉన్న 3 పార్టీ నాయకులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. అందరికన్నా ముఖ్యంగా ఇక్కడికి వచ్చి ఈరోజు యోగాలో పాల్గొన్న వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యోగా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే మన ప్రధానమంత్రి. దాంట్లో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి అయితే పోయినసారి మన విశాఖపట్నంలో ప్రపంచ రికార్డే స్థాపించి ఒకే రోజు అన్ని లక్షల మంది, ఇప్పుడు కూడా మన ప్రధానమంత్రి ఎక్కడ మీటింగ్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా బాగా చేశారు. ఏదైనా ఇలాంటి పెద్ద ఈవెంట్లు చేయాలంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాధ్యమని ప్రధానమంత్రి గారు ప్రతి మీటింగ్లో చెప్పడం మనం చూశాం. యోగా అనేది ఇంతసేపు మన హోంమంత్రి చెప్పారు. నాకు కూడా పని ఒత్తిడి ఎక్కువ ఉండి మధ్యకాలంలో కొద్దిగా జిమ్, ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాం అనే ఉద్దేశంతో గత 3 నెలలుగా ఒక యోగా మాస్టర్ అయితే అతను చాలా దగ్గర మంది వెళ్ళి చేసేవాడు. నేను పర్మనెంట్గా ఇప్పుడు అతన్ని నీకు ఎంత నెలకు ఆదాయం వస్తుందో అంత నేనే ఇస్తాను, నాతో పాటే ఉండాలి, నేను ఎక్కడ ట్రావెల్ చేస్తే అక్కడ ట్రావెల్ చేయాలని చెప్పేసి ఒక పిహెచ్డీ చేసిన మాస్టర్ని పెట్టుకొని ఉన్నాను. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని దేశాలలో అయితే, మన భారతదేశంలో కూడా బయట దేశాల్లో అయితే ఒక్కొక్క యోగా మాస్టర్కి నెలకు 3 లక్షలు 4 లక్షలు పైన సంపాదిస్తున్నారు. అంటే దీనివల్ల ఆరోగ్యం ఉంటుంది, ఆదాయం ఉంటుంది. ఎక్కడ ప్రయాణం చేసినా, ఏం చేసినా, ఏ చిన్న ఎక్విప్మెంట్ లేకుండా చేసేది యోగా. శ్రీనివాస్ కి కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నా. యోగా అనేసరికి శ్రీనివాస్ కనిపిస్తాడు మా అనకాపల్లి జిల్లాలో. నిజంగా ఈరోజు యోగా అన్నది మన భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన ఒక బహుమతి. దాన్ని నిజంగా మన నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా యోగాని జరుపుకోవాలని ఒకే ఒక పిలుపునిచ్చిన కారణంగా ఈరోజు ప్రపంచం మొత్తం కూడా యోగాని
ఒక నిజంగా పండుగలో జరుపుకునే పరిస్థితి. ఎందుకంటే ఇంక ఏ దేశంలోని కూడా యోగా ప్రక్రియ లేదు. మన భారతదేశంలోనే యోగా అనేది ప్రపంచానికి ఇచ్చిన ఒక బహుమతి. దీన్ని మనందరం కూడా యూజ్ చేసుకోవాలి. రెగ్యులర్గా మన లైఫ్ స్టైల్లో యోగాను ఒక పార్ట్ చేసుకోవటం అనేది చాలా అవసరం. ఎందుకంటే రోజు మార్నింగ్ ఏం వెళ్తాం, ముగ్గులు పరుగుల మీద వెళ్తాం, ఆఫీసులకు వెళ్తాం, డబ్బు సంపాదన మీద పడతాం, లేకపోతే పిల్లలు చదువులని అదని ఇదని అన్ని స్ట్రెస్ ఫీల్ అవుతాం. కానీ ఇవన్నీ జరగాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. చిన్నప్పుడంతా హెల్త్ ఈజ్ వెల్త్ అంటే పెద్దలు ఏమో అనిపించేది, కానీ ఇప్పుడు తెలుస్తుంది మనకి ఎంత ఆస్తి ఉన్నా అది అనుభవించడానికి మనకు ఆరోగ్యం ఉండాలి. ఆ ఆరోగ్యం ఉండాలి అంటే మన గురించి మనం ఒక గంట సేపు స్పెండ్ చేసుకునే పరిస్థితి రావాలి. ఈ రోజు తీసుకున్న ప్రతి ఒక్క ఆసనం కూడా, ఈ రోజు చేసిన ప్రాణాయామం కానీ ధ్యానం కానీ ఇవన్నీ కూడా మన దైనందిన జీవితంలో ఒక భాగం అవ్వాలని మేము మనందరినీ కోరుకుంటూ, ఒక మంచి క్షేత్రంలో ఒక మంచి థీమ్ మీద పెట్టిన యోగా అనే ఈ కార్యక్రమం ఈ రోజు ఏదో యోగా దినోత్సవాలు జరుపుకుంటున్నారు, పక్షోత్సవాలు చేస్తున్నారు కాబట్టి ఇక్కడే ఈ రోజుతో అయిపోయిందని కాకుండా మీ నిత్య జీవితంలో దినచర్యలో భాగంగా ఒక గంట అరగంట మీ గురించి మీరు యోగా చేసుకునే ప్రక్రియని ఈ రోజు నుంచి ప్రారంభిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని, కులాలు మతాల మధ్య గొడ్డలి పార్టీ అధ్యక్షుడు లెవెన్ రెడ్డి చిచ్చు పెడుతున్నాడని మైలవరం ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విజయోత్సవ సభ ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని సీఏ కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆతిథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్, కేడీసీసీబీ చైర్మన్ నెట్టం రఘురాం, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ అలియాస్ రాజగోపాల్, ప్రభుత్వ విప్ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, తిరుపూరు ఎమ్మెల్యే కొలికేపూడి శ్రీనివాస్, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, రాజకీయ ప్రముఖులు, సీనియర్ నేతలు నాగుల్ మీరా, బుద్దా వెంకన్న, ఫరూక్ షూబ్లీ, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య, ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ చైర్మన్ సావల దేవదత్, పార్టీ నాయకుల, అధికారులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో కులాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. 2 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రంలో దుష్ట పాలన పోయి కూటమి పాలన అధికారంలోకి వచ్చిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఏవైతే 151 సీట్లు వచ్చినాయని విర్రవీగి చివరికి 11 రెడ్డి కింద మిగిలాడో, ఈరోజు కూడా తన పాలనంతా కూడా కులాల మధ్య విద్వేషం, ప్రాంతాల మధ్య విద్వేషం, అంతా అరాచక పాలనే సాగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రశాంతంగా సాగుతూ ఉంటే చూడలేక మళ్ళీ ఈరోజు కులాల మధ్య కుంపట్లు పెట్టడానికి ప్రయత్నం చేయటం, శుభమంట మేము 2 సంవత్సరాల వేడుక చేసుకుంటా ప్రజలందరూ ఆనందంగా ఉంటే అన్ని అపశృతులు, అపశకునాలు మాట్లాడి పిల్లి శాపాలు పెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ పిల్లి శాపాలకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, ఒక్క ఓటు ఒక్క అవకాశం ఇవ్వండి 2019 అడిగి ఇచ్చారు. దానివల్ల జరిగిన నష్టం ఏంటో మీరు మర్చిపోతే కనుక ఈ రాష్ట్ర భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు, మనందరి భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి 11 కూడా పనికిరాని వ్యక్తి. ఆ లోపుకే తీసుకురావాలి, సింగిల్ డిజిట్ తీసుకొస్తేనే ఈ రాష్ట్రానికి విముక్తి అనే విషయాన్ని గుర్తించి ఈ కూటమి పాలనలో ప్రజలందరికీ, కులాలకి, మతాలకి అతీతంగా న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ 2 సంవత్సరాల ఈ విజయోత్సవాల సందర్భంగా మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో వేసవి సెలవుల అనంతరం సోమవారం నుండి స్కూల్స్ తెరుచుకోవడంతో విద్యార్థులతో కలకలలాడుతున్నాయి. గత 6 సంవత్సరాలుగా విజయవంతంగా దూసుకువెళ్తున్న శ్రీ దుర్గా శాంతినికేతన్ కిడ్స్ క్యాంపస్ కరెస్పాండెంట్ శిరీషారాణి విలేకరులతో మాట్లాడుతూ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన, విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ పోటీలను విద్యార్థులకు నిర్వహించడంలో గుర్తింపు తెచ్చుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు హేమలత. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే వర్క్ చేస్తున్నాను. శ్రీమతి శిరీషారాణి మేడం గారి కోసం ఎంత చెప్పినా సరే చాలా తక్కువే అవుతుంది. స్కూల్లో పనిచేసేటువంటి టీచర్స్, ప్రిన్సిపల్ అనే భేదం అనేది ఆమె దగ్గర ఏమీ ఉండదు. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే మమ్మల్ని ట్రీట్ చేస్తారు. ప్రతి వర్క్ని కూడా మాకు రాదు అని ఏమీ అనొద్దు, ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకొని బయటికి వెళ్ళాలి అనేటువంటిది చెప్తారు. ఇక స్కూల్ గురించి వచ్చేసరికి మేము ఒక ప్రతి డేని కూడా ఎవ్రీ సాటర్డే కూడా యాక్టివిటీ అనేది కంపల్సరీగా ఉంటుంది. ప్రతి ఒక్క చైల్డ్ని
కూడా ఎంకరేజ్ చేస్తూ ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు ప్రతి యాక్టివిటీలో కూడా. అలాగే సైన్స్ డే కావచ్చు, మ్యాథ్స్ డే కావచ్చు, సెలబ్రేషన్స్ ప్రతి ఒక్క సెలబ్రేషన్ కూడా జరుగుతుంది. పండుగలు కూడా ప్రతి పండుగని కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మాకు ఇక్కడ ఈ స్కూల్లో చేయటం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సుశీల. నేను ఒక ఉపాధ్యాయురాలుగా శ్రీ దుర్గా శాంతినికేతన్ కిడ్స్ క్యాంపస్లో పనిచేస్తున్నాను. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శారదానగర్ లైన్లో ఉన్న శ్రీ దుర్గా శాంతినికేతన్ కిడ్స్ క్యాంపస్ని శ్రీమతి శిరీషారాణి గారు కరస్పాండెంట్ మేడం ఎంతో చాకచక్యంగా గత 6 సంవత్సరాలుగా కూడా నిర్వహిస్తున్నారు. పాఠశాల ఈరోజు వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ కారణంగా పెద్ద ఎత్తున ఉన్నంతలో చక్కగా కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మా శిరీషారాణి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఆవిడతో పాటు ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో కష్టపడి ఈరోజు వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ పిల్లలకి ఎంతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అంతేకాకుండా ఈరోజు ఈ పాఠశాలలో ఒక ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా వాల్యూస్, ఎడ్యుకేషన్ అండ్ డిసిప్లిన్, గుడ్ హ్యాబిట్స్తో పాటు ఎన్నో సంస్కృత కార్యక్రమాలు, చిన్నారులను యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత. అంతే మా శ్రీమతి శిరీషారాణి గారికి స్కూల్ అంటేనే ప్రాణం. ఈ స్కూల్ కోసం ఆమె ఎంతో అహర్నిశలు కూడా కష్టపడింది. పగలు రాత్రి అనుకుంటా వాళ్ళ కూతురిని కూడా లెక్క చేయకుండా ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా తన పిల్లలే అనుకుంటూ శ్రమ పడుతూ నిరంతరం కృషి చేస్తున్న ఆమెకు మా ఉపాధ్యాయులు అందరి తరపున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మేడం. అంతేగా ప్రతి వారం కూడా పిల్లలకు ఎటువంటి పోషకాహారం అందించాలనేది కూడా మా శిరీషారాణి మేడం గారు గైడ్ లైన్స్ ఇస్తారు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేసింది కూడా ఆమె ఆలోచనలు, ఆమె క్రియేటివిటీ, సృజనాత్మకత అన్నీ కూడా ఈరోజు చూస్తుంటే మనకి ఇది ఒక నిదర్శనంగా కూడా కనపడుతుంది. ఈ మేడం ఈ గత 6 సంవత్సరాలుగా ఈ స్కూల్ ఎంత అభివృద్ధి ఉంది, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిపి స్కూల్ ఇంకా అన్ని స్కూళ్ళతో పాటు మా స్కూల్ కూడా శ్రీ దుర్గా శాంతినికేతన్ కిడ్స్ క్యాంపస్ స్కూలు ఈరోజు పోటీ పడుతున్నట్టు కార్పొరేట్ స్కూల్స్తో మాకు ఎంతో గర్వంగా, ఈ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా ఎంతో ఆదర్శంగా గర్వంగా కూడా ఉందని మరొక్కసారి శ్రీమతి శిరీషారాణి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. రావులపాలెంలో ఏఎస్ఎల్ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి ఓ మహిళ ప్రాణాలను కాపాడారు. పొట్టలో భారీ కణితితో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి 9.5 కిలోల బరువును కణితిని విజయవంతంగా తొలగించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామానికి చెందిన జి వెంకటలక్ష్మి గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నారు. అయితే 4 రోజుల క్రితం చికిత్స నిమిత్తం రావులపాలెంలోని ఏఎస్ఎల్ ఆసుపత్రిలో వైద్యులను ఆశ్రయించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన గైనకాలజిస్ట్ డాక్టర్ టి అనుష ఆమె పొట్టలో భారీ కణితి ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే శస్త్రచికిత్స నిర్వహించిన వైద్య బృందం మహిళ పొట్టలోని 9.5 కిలోల బరువున్న కణితిని విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అనుష మాట్లాడుతూ సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్లే సమస్యను గుర్తించి విజయవంతంగా చికిత్స అందించగలిగామని డాక్టర్ అనుష పేర్కొన్నారు. కడుపు నొప్పి, అసాధారణ వాపు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ అనుషతో పాటు వైద్య బృందాన్ని రోగి కుటుంబ సభ్యులు అభినందించారు. అందరికీ నమస్కారం. నేను మీ అనుష, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఏఎస్ఎల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రావులపాలెం. జి వెంకటలక్ష్మి అన్న పేషెంట్ 40 సంవత్సరాలు, గంటి వాస్తవ్యులు, మన హాస్పిటల్కి 4 రోజుల క్రితం రావడం జరిగింది. ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ కంప్లైంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే పొట్ట పెరగడం, నీరసంగా ఉండడం, ఆకలి లేకపోవడం, ఆయాసం రావడం, ఇవన్నీ చెప్పుకొచ్చారు. పొట్ట చూస్తే చాలా 9వ నెల స్త్రీ మోస్తున్న 9వ నెల బిడ్డ మోస్తున్న స్త్రీ లాగా ఉన్నది. సో దానికి సంబంధించిన టెస్ట్లు, స్కాను అన్నీ చేసి ఆవిడ లోపల చాలా పెద్ద కంతి పెరుగుతుందని చెప్పి నిర్ధారించాము. ఈరోజు ఆపరేషన్ చేశాము. కంతి బరువు 9.5 కేజీలు ఉండగా ఆపరేషన్ 3 గంటల సమయం పట్టింది. ఆపరేషన్ చాలా బాగా సక్సెస్ఫుల్ గా పూర్తయింది. పేషెంట్ కూడా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం గ్రామ్వే రోడ్డులోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో కలిసి వాజ్పేయి పార్కుకు విచ్చేసిన ఎమ్మెల్యే సుజనాను కుండల బజార్ కాలనీ వాసులు, మహిళలు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక కొద్ది
కొద్దిపాటి వర్షానికే డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయని, అనేక అవస్థలు పడుతున్నామని ఎమ్మెల్యే సుజనాకు వివరించారు. కుండల బజార్ డ్రైనేజీ వ్యవస్థ పరిష్కారానికి చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే సుజనా తెలిపారు. వీఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి అంచనా రూపొందించామన్నారు. అతి త్వరలోనే డ్రైనేజీ పనులను ప్రారంభించి పూర్తి చేస్తామని ఎమ్మెల్యే సుజనా హామీ ఇచ్చారు. మహాశయులారా, మీరు నన్ను గెలిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు. నేను కూడా మీలానే సంతోషంగా అనుక్షణం ఆహ్లాదకరంగా ఉండటానికి అన్వేషిస్తూ మీకు మన నియోజకవర్గాన్ని ఎలా పెంపొందించాలనే పని మీదే ఉన్నాను. నేను రోజు పొద్దున్న ఇక్కడ వచ్చి కూర్చుంటే ఉపయోగం లేదు. నేను ఎక్కడున్నా పని చేస్తూ ఉన్నా. దాంట్లో ఇందాక ఆయన బుడమేరు గురించి చెప్పారు కదా, నా సిద్ధాంతమే ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేక సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్య వచ్చినప్పుడు సమస్య నుంచి మనం ఒక పాఠం కింద నేర్చుకొని నెక్స్ట్ ఆ సమస్య రాకుండా ఉండటానికి వీలుగా చేయాలనేది ప్రివెన్షన్ అనమాట. ఫ్యూచర్లో మళ్ళీ అలాంటి సైక్లోన్ మన చేతిలో లేదు. సైక్లోన్ మనం కంట్రోల్ చేయడం దేవుడు దయ. కాబట్టి దానికి అన్ని ప్రయత్నాలు ప్రణాళికలు వేస్తున్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక సమస్య ఉండటం మూలాన త్వరితగతంగా మనకు సపోర్ట్ అనేది రావట్లా. కానీ నేను దేశం అంతా సిఎస్ఆర్ ఫండ్స్ అవో ఇవో తీసుకొచ్చి నా సొంతవి కూడా మా గ్రూప్ నుంచి కూడా పెట్టి కింద చేస్తున్నా. ఆరోగ్యం కూడా వీలైనంత వరకు ప్రివెంటివ్ సిక్నెస్ అంటే సిక్ కాకుండా మనం ఏం చేయాలి అని అంటే మొట్టమొదటి పార్క్లో మొదలవ్వాలి. మీరు ఈ పార్క్లోకి వచ్చి సెల్ ఫోన్లు జేబులో పెట్టుకొని లెస్ వాకింగ్ మోర్ టాకింగ్ అయితే ఉపయోగం లేదు. ఓకే, మహిళలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇందాక నుంచి చూస్తున్నాను, ఒక్క మహిళ కూడా లేరు. అంటే తక్కువ, ఇప్పుడు వచ్చినట్టున్నారు, చాలా తక్కువ. 50% మహిళలు కూడా మీరు డెఫినెట్గా కావాలంటే సమయం సపరేట్గా పెట్టండి. మార్నింగ్ కూడా కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కదా. ఓకే, ఎనీవే మహిళలకు కూడా సరైన గౌరవం ఇచ్చి వాళ్ళు కూడా ఓటు వేస్తేనే కదా ఈరోజు నా మంత్రి గారు ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఉంది. ఇకపోతే ప్రహ్లాద్ జోషి గారికి అమితమైన చరిత్ర ఉన్నది. 5 సార్లు లోక్సభ ఎంపీ, మామూలుగా కాదు. ఓకే, అప్పటి నుంచి పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ చేశారు. అనేక 12 సంవత్సరాలు కంటిన్యూస్గా మినిస్టర్ చేస్తూనే ఉన్నారు. ఈయన కూడా చరిత్రే, మామూలు మనిషి కాదు. చూస్తానికి సామాన్యంగా కనపడతారు కానీ వెరీ బిగ్ మ్యాన్. కర్ణాటకలో హయ్యెస్ట్ రికార్డెడ్ పర్సన్, పర్టికులర్గా ఫ్రమ్ బీజేపీ నుంచి. మనకు చాలా సంతోషం ఈరోజు ఇక్కడ రావటం వలన. ఎందుకంటే నేను ఆయనతో కలిసి ఆయన మొదట లోక్సభలో ఉన్న, రాజ్యసభలో ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు కలిసి రెగ్యులర్గా మేము పనిచేసేవాళ్ళం. రెగ్యులర్గా చూస్తూ ఉండేవాడిని. వన్ ఆఫ్ మై బెస్ట్ గుడ్ రిగార్డెడ్ ఫ్రెండ్ ప్రహ్లాద్ జోషి గారు. కాబట్టి నేను ఎప్పుడు ఏం చెబుతున్నానంటే, నేను చేసింది ఆవగింజ అయితే చేయవలసింది అడివంత ఉందనేది నాకు తెలుసు, ఎప్పుడు చెప్తా ఉంటా. అంటే ఇంకా మీరు సమస్యలని నా దగ్గరికి ఇక్కడికి నేను ఇట్లా వచ్చినప్పుడు ఏదో పట్టుకొని స్కూల్కి వెళ్తే పిల్లలు చాక్లెట్ అని ఇది అని అడుగుతుంటారు. అట్లా చేయకూడదు. ముందే తీసుకొచ్చి మా మీద ప్రెజర్ పెట్టండి. భవానీపురంలో మా రెగ్యులర్ ఆఫీస్ ఉంది, లేకపోతే ఇంటికి వస్తే ఉంటా. నేను ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా పెడుతున్నాను. నేను ఎక్కడున్నా సరే ఎవ్రీ వీక్ కొన్ని డివిజన్లతో మాట్లాడడానికి కూడా అవకాశం కల్పించేది ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో కూడా మీరు పాల్గొని మీ సమస్యలున్న ఎమ్మెల్యే సానుభూతి కాదు, ఎమ్మెల్యే డ్యూటీ. అది ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినా మీరు ఓటు వేయించుకున్నాక 50,000 మంది మనకి వ్యతిరేకంగా ఓటేశారు. 105,000 మంది మనకి ఫేవర్గా వేస్తే మిగిలిన 50,000 మంది కూడా మన సైడ్ తిప్పుకోవడానికి ఏం చేయాలనేది చూడండి. మనకి ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరం కలిసిమెలిసి పనిచేసుకుంటున్నాం కదా. ఎటువంటి రకమైన సమస్య లేదు కదా. ఓకే, మనం ఏంటంటే మనిషిగా ఉన్నందుకు మానవత్వమే మన కులం, మతం అన్నీ మానవత దృక్పథంతో పనిచేయాలి. కాబట్టి అదొక్కడే దృష్టిలో పెట్టుకొని అందరూ ఉమెన్ని కూడా బాగా మీరు కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇచ్చి కలిసిమెలిసి పనిచేసుకుందాం. చేసుకుంటే మోడీ గారికి ఇంకా ఎక్కువ సపోర్ట్ వస్తుంది. మోడీ గారు 12 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాలు 25 సంవత్సరాలు చేస్తారు. ఆల్రెడీ ఆయన 25 సంవత్సరాలు అవుతుంది చీఫ్ మినిస్టర్ గాను. ఇది 24 అయిపోయింది, 25లోకి ఎంటర్ అవుతున్నారు. ప్రధానమంత్రిగా కూడా 20 సంవత్సరాలు ఉంటే బాగుంటుంది దేశానికి అనేది ఇది. ఎందుకంటే ప్రపంచంలో ఇంతకుముందు మన భారతదేశం నుంచి వెళ్ళిన ప్రతి ప్రధానమంత్రి కూడా బిగ్ మ్యాన్. అంటే మేమేదో చిన్న దేశం నుంచి వచ్చాం, మేము వెనకబడిన దేశం నుంచి వచ్చాం, అండర్ డెవలప్డ్ దేశం వచ్చాం అని అడిగేవారు. మొట్టమొదటి ప్రధానమంత్రి గారు రొమ్ము విరుచుకొని చూపెట్టి ఎస్ హమ్ భారత్ దేశ ఆయా
ये हमारा को डिमांड है, हमारा स्ट्रेंथ ये है बोल के बता के डिमांड करके लेके आया। तो ये पहले मुख्य प्रधानमंत्री जो है कलेजा रख के बात किए, ठीक है, అందరికి అర్థమైందా? ఆ విధంగా మీరు అందరూ కూడా సహకరించండి, సపోర్ట్ చేయండి. రాజకీయాలు ఎలక్షన్ వచ్చినప్పుడు పోట్లాడుకుందాం. మీలో కొంతమంది వేరే పార్టీలు ఉన్నా నష్టం ఏం లేదు. రాజకీయంగా మీరు అందరూ ఓటు వేసినాక 5 సంవత్సరాలు మీకు సేవ చేయవలసిందే. ఎలక్షన్ టైంలో కావాలంటే మనకి విరోధి కాదు కదా, ఓన్లీ కాంపిటేటర్, రైవల్ కాదు, ప్రత్యర్థి మాత్రమే. ఓకే, కాబట్టి మీరు చక్కగా అందరూ కలిసిమెలిసి పనిచేసుకోండి. ఎలక్షన్ అప్పుడు సాధ్యాసాధ్యాలు చూడండి, వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అవి వేరీ చేసుకొని మీకు మనస్ఫూర్తిగా ఎవరికి ఓటేయాలంటే వాళ్ళకి వేయండి. నాకంటే గొప్పవాడు వస్తే వాడికే ఓటేయండి, నాకే ఓటేయమని నేను అడగను. ప్రజాస్వామ్యంలో అడుగుతాం కానీ అది కాదు కరెక్ట్. కొంతమంది కేవలం యూస్ డబ్బుల కోసమే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ని పిఠాపురం నియోజకవర్గంపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని కొత్తపల్లి మండల జనసేన అధ్యక్షుడు రావు అక్షయ్ పేర్కొన్నారు. సమస్యలు లేని చోట కూడా ఉన్నట్లు సృష్టిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత 2 ఏళ్లలో ఎక్కడా జరగని విధంగా కొత్తపల్లి మండలంలో భారీ అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. ప్రజలందరూ పవన్ కళ్యాణ్ కి మద్దతుగానే ఉన్నారని రావు అక్షయ్ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కొండవరం గ్రామంలో మంచినీళ్ళు మురిగ్గా వస్తున్నాయని చెప్పి పైప్ లైన్ డ్రైనేజీలో కలిసిపోయిందని చెప్పి కొంత ఫిర్యాదు రావడం వల్ల ఇవాళ కొండవరం గ్రామం రావడం జరిగింది. మరి అందులో భాగంగా ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ, ఎండిఓ ఆఫీసు ముగ్గురిని కోఆర్డినేట్ చేసి ఇమీడియట్గా పని మొదలు పెట్టించాల్సిందిగా కోరడం జరిగింది. మరి రేపు నుంచి పని మొదలు పెట్టడం జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ పైప్ లైన్లు పాతవైపోయి బాగా పాత 20 సంవత్సరాల క్రితం పైప్ లైన్లు ఉండిపోవడం వల్ల అవి తుప్పు పట్టేయడం వల్ల కొంత ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం. మరి గత వారం రోజుల నుంచి కూడా ఆ పని గురించి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కోఆర్డినేట్ చేసి ఇప్పటికే ఒక ఎస్టిమేషన్ రెడీ చేయడం జరిగింది. మరి ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కొంత అక్కడ చిన్న లీకేజ్లు అయ్యి ఉన్నమాట వాస్తవమే. ఆర్డబ్ల్యూఎస్ వారు చాలా వేగంగా స్పందించి పని చేయడం జరుగుతుంది. మరి కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఆర్డబ్ల్యూఎస్ పనితీరు చాలా మెరుగుపడింది. మండలంలో ఎక్కడ తీసుకున్నా సరే మనకు పైప్ లైన్ వర్కులు జరుగుతూ కనబడుతున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవడం వల్ల, ఇంత ఎక్కువ నిధులు రావడం వల్ల మనకి పనులు మన కంటితో కూడా కనబడటం జరుగుతుంది. మరి కొన్ని మంది వాట్సాప్ గ్రూపుల్లో కానీ మరి యూట్యూబ్లో కానీ రకరకాలుగా జనాల దగ్గరికి వెళ్ళి వీడియో బైకులు తీసుకొని, అంటే ఎక్కడో ఒక చోట పైప్ లైన్ వర్క్ జరుగుతుంటే అక్కడ నీళ్లు పట్టేసి అక్కడ ఏదో మురికి నీళ్ళు వచ్చేసినాయి అని చెప్పి కళ్యాణ్ గారిని డీఫేమ్ చేయడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీ అందరికీ నేను తెలియజేస్తుంది ఏంటంటే 20-30 ఏళ్ళ నుంచి ఉన్న చెత్త అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు శుభ్రం చేయడం జరుగుతుంది. ఏదో కొత్తగా ముందంతా బంగారంతో అంతా పూత వేసేసినట్టు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మా అందరితోని రోడ్ల మీద పెట్టి సుత్తి పారబెట్టి కొట్టించేసి అన్నీ పాడు చేసేస్తున్నట్టు మరి కొంతమంది అవాకులు చవాకులు పేలుతున్నారు. పాత దరిద్రాన్ని శుభ్రం చేసేదే పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు మీరు అందరూ కూడా ప్రజలకు మంచి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని కొన్ని యూట్యూబ్ ఛానల్, అంటే పిఠాపురం అన్న పేరు పెట్టుకుంటే యూట్యూబ్లో లక్షల వ్యూస్ వస్తాయి, లక్షల మంది చూస్తారు. మరి అది ఉపయోగించుకుని పవన్ కళ్యాణ్ గారి మీద మరి ఉపయోగించుకుని అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. తప్పు లేదు. మరి మీ బతుకు ఏంటంటే యూట్యూబ్ మీద ఆదాయం మీద బతకాలనుకున్న వాళ్ళు అలా కూడా బతకచ్చు, మేమేం కాదంటలేదు. కానీ ప్రజలకు, ఇక్కడ ఉన్న ప్రజలకు వాస్తవాలు తెలుసు. మరి ప్రజలందరూ కూడా కళ్యాణ్ గారి పాలనని బాగా చేస్తున్నారన్న ఇదిలో మెచ్చుకుంటూ ఉన్నారు. ఎక్కడికక్కడ అధికారులు అందరూ కూడా ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా అధికారులు అందరూ కూడా వెంటనే స్పందిస్తూ ఉన్నారు. మేము కనీసం మాకు ఫిర్యాదు రాకుండా వాట్సాప్లో చిన్న మెసేజ్ వస్తే మా గ్రామ ఇన్ఛార్జీలు కానీ మండల ఇన్ఛార్జీలుగా మేము కానీ అక్కడికి పరిగెట్టుకుని వెళ్ళి ఆ గ్రామాల్లో మేము కళ్యాణ్ గారి తరపున స్పందిస్తూ ఉన్నాం. ఇంతలా పరిపాలన జరుగుతున్నప్పుడు మరి ఇలాంటి మాటలన్నీ కూడా ఎంతవరకు నిజాలన్నది ప్రజలకు తెలుసు. మరి విలేకరులకు కూడా నేను చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఈ మండలంలో పుట్టినవాడిగా, ఇక్కడ ఈ మండలంలో ఒక పౌరుడిగా నేను ఒక మాట విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతూ ఉన్నారు, నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి. మీ అందరూ కూడా పెద్ద మనసుతో మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధికి సహకరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. సబ్బవరం మండలం గోటివాడిలో
జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు పాలిశెట్టి సురేష్ రాజ్ తన కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, ప్రజాసేవలో ఉన్న నాయకులు పరస్పరం గౌరవప్రదమైన భాషను ఉపయోగించాలని, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలు సముచితంగా లేవని సురేష్ రాజ్ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో విభేదాలు సహజమే అయినప్పటికీ వ్యక్తిగత విమర్శలకు తావివ్వకూడదన్నారు. గుడివాడ అమర్నాథ్ కు రాజకీయ, సామాజిక రంగాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని, ప్రజా నాయకుల పట్ల హుందాతనం పాటించడం వలస ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. రాజకీయ నాయకులు పరస్పర గౌరవంతో వ్యవహరించి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. అనంతరం రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ కార్యదర్శి వేచలపు ప్రకాష్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం మరియు రాష్ట్ర అభివృద్ధి అంశాలపైనే ప్రభుత్వంలోని మంత్రులు, నాయకులు ఎక్కువగా దృష్టి పెట్టాలన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం, గత వారం రోజులుగా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు చేసినటువంటి ఏవైతే వాక్యాలు ఉన్నాయో వాటిని తప్పుపడుతూ కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి హోంశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు అనిత గారు నానయాగి చేయడం మీ అందరికీ కూడా తెలుసు. మరి మనం నోరు మంచిదైతే ఊరు బాగుంటుందని ఒక నానుడు ఉంది. మరి ఆవిడ చేసినటువంటి ఆరోపణలు, ఆవిడ చేసినటువంటి మాట తీరు ఎలా ఉందో పెద్దలందరూ కూడా చూశారు. ఒక మాజీ మంత్రిని పెట్టుకొని వాడు వీడని సంబోధించడం, మరి ఆవిడ మాట్లాడే విధానాన్ని ముందుగా మార్చుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ఎదుటి వ్యక్తికి ఎప్పుడైతే గౌరవిస్తామో ఆ ఎదుటి వ్యక్తి నుంచి అప్పుడు మనం గౌరవాన్ని ఆశించాలి తప్పితే, మనం ఒకరికి మనకు గౌరవం కావాలంటే అది ఈ రోజుల్లో జరిగే పరిస్థితి అయితే కాదు. మరి మీకు ముఖ్యంగా అమర్నాథ్ గారి గురించి నానా రకాలుగా రోడ్ల మీద గత 2-3 రోజులుగా ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేయడం, కోడిగుడ్లతో పట్టడం, రకరకాలుగా ఇవన్నీ చేస్తున్నారు. ఆయన ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి 3 తరాలు నేపథ్యం కలిగినటువంటి రాజకీయ కుటుంబం. ఆయన తన పిన్న వయసులోనే తండ్రిని కోల్పోయినా ఆయన అంచెలంచెలుగా అహర్నిశలు కష్టపడి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఆయన ఈరోజు ఈ స్థాయికి రావడం చాలా గొప్ప విషయం. మరి అటువంటి వ్యక్తి మీద నానా దుర్భాషలాడుతూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. మరి ఏదైతే ఆరోపణ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి ఆయన బాధ్యత తీసుకొని ఈ 30,000 మంది అటువంటి మహిళల్ని ఎందుకు తీసుకురాలేకపోయారని మీ ద్వారా కూడా నేను ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే ఈ రోజుకి ఒక 10 రోజులు అవుతుంది. ఆ పక్క నియోజకవర్గమైనటువంటి పాయకరావుపేట పక్క నియోజకవర్గమైనటువంటి తుని నియోజకవర్గంలో 10 సంవత్సరాల బాలిక కనిపించకుండా తప్పిపోతే ఈ రోజుకి కూడా మీకు మీ శాఖకు సంబంధించినటువంటి మీరు ఏ రకమైనటువంటి దృష్టి సారించారని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మరి ఒక కాపు సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి, విజయవాడ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి సాయికృష్ణ అనే వ్యక్తి లాకప్ డెత్ అయ్యాడు. మరి ఎప్పుడు కూడా లేదు. దీనికి మీరు బాధ్యత వహిస్తూ తక్షణమే మీరు రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ రకాలైనటువంటి తప్పులు మీలో పెట్టుకున్నారు. అంతవరకు ఎందుకు, ఒక జబర్దస్త్ ఆర్టిస్టు కిరా కార్పి మీకు కావాలంటే నేను చాలా రకాలైన వీడియోలు చూపిస్తాను. రోజా గారి మీద ఎన్ని రకాలైనటువంటి ఆరోపణలు, ఏ రకమైనటువంటి బాడీ షేమింగ్, ఇన్ని రకాలు చేస్తున్నారు ఆవిడ మేకప్. మరి అవన్నీ కూడా మీ తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులకు కానీ లేకపోతే హోంమంత్రి గారికి కానీ ఇవన్నీ కూడా కనిపించట్లేదా? ఆయన మీద ఏ రకమైన చర్యలు తీసుకోవట్లేదా? మీ ద్వారా నేను ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే ఆవిడకి ఇప్పుడు గుర్తొచ్చింది, ఆవిడ వరకు వచ్చేసరికి నేను దళితురాలని. మీకు నేను ఒక వీడియో చూపిస్తాను. ఆవిడ, నేను బై బర్త్ క్రిస్టియన్, నేను నా బ్యాగ్లో బైబిల్ ఉంటుంది, లేకపోతే నాకు కార్లో బైబిల్ ఉంటుందని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. మరి ఈరోజు దళితురాలని చెప్తుంది. మీరు అయ్యి ఉండొచ్చు, ఎవరైనా కాదనలేదు, కానీ మీరు దళితులకి ఏం చేశారు మీరు? నా పేరు వేచరం ప్రకాష్ అండి. నేను వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్ఎస్ఎల్ జాయింట్ సెక్రటరీ చేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్యమైన కారణం ఏంటంటే, గౌరవనీయులు మన రాష్ట్ర హోంమంత్రి వర్యులైనటువంటి అనిత గారి మీద ఏదో
మొన్న జూన్ 12వ తారీఖుని మా నాయకుడైనటువంటి చోడ నియోజకవర్గ ఇన్ఛార్జి గురువాడ అమర్నాథ్ గారు అన్నారని చెప్పేసి చాలా రాద్ధాంతం చేస్తున్నారు. వాస్తవాన్ని చెప్పుకుంటే మహిళల మీద గౌరవం కానీ మహిళలకు ఆత్మగౌరవ విషయంలో కానీ మాట్లాడే నైతిక హక్కు అయితే మాత్రం మీ కూటమి ప్రభుత్వం లేదని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే ఈ రెండేళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో మహిళల మీద ఎన్ని అగాత్యాలు జరిగాయో యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాంటిది మీరు ఈరోజు ఒక మేకప్ అనే విషయం మీద మీరు మాట్లాడుతున్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మా యొక్క మంత్రిని నిడుదల రజనీ గారిని మరి మేకప్ వేసుకున్న మంత్రి ఎక్కడ ఉందని చెప్పి సంబోధించినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? సాక్షాత్తు మీ నాయకుడే, మీ పార్టీ అధినేత, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళ వయసు ఉండి కూడా మీ అమ్మమ్మ గుడిదా అని ఒక మహిళలను గౌరవించకుండా ఒక అనుచితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు మరి మీ ముఖ్యమంత్రి గారు మీరు ప్రశ్నించగలిగారా? అలాగే బండారు సత్యనారాయణ గారు చాలా జుగుత్సాకరంగా మాట్లాడేటప్పుడు మరి మీరు బండారు సత్యనారాయణ ఎందుకు ప్రశ్నించలేదు? అలాగే మన రీసెంట్గా మీ కూటమి ఎమ్మెల్యే టెక్కలిలో ఒక అమ్మాయి తాలూకువి పర్సనల్ వీడియోలు తీసి ఆమెను బెదిరించింది ఎందుకు ప్రశ్నించలేదు? అంటే మీరు వీటన్నిటికీ మీరు ప్రశ్నించడానికి మీకు నోరు లేదు అంతేగారు. కేవలం మేకప్ ఒకటే ప్రశ్నించడానికి మీకు మంత్రి పదవి ఇచ్చారా? అసలు హోంమంత్రి పదవి మీకు ఎలా వచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళా రిజర్వేషన్ పెట్టారు కాబట్టి ఈరోజు మీరు ఎమ్మెల్యే అవ్వగలిగారు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మహిళలకి హోంమంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ఈరోజు మీరు హోమ్ మినిస్టర్ అయ్యగలిగారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళితులకి అంటే ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు నుంచి ఈ రోజు వరకు ఒక మహిళకి కానీ ఒక దళితులకు కానీ హోంమంత్రి పదవి ఇచ్చిన పాపన పోలేదు. అలాంటిది ఒక వైఎస్ రాజశేఖర కుటుంబం ముఖ్యమంత్రులు అయిన తర్వాత మహిళకి మొట్టమొదటి సబితా ఇంద్రారెడ్డి గారు కేటాయిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో దళితులకు హోంమంత్రి పదవి ఇచ్చారు. ఆ కారణం చేస్తే మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు హోంమంత్రి పదవి ఇచ్చారు. లేదంటే చంద్రబాబు నాయుడు మీకు కాదు కదా, నీ తల్లో జేజమ్మ కూడా మీకు ఎప్పుడు ఏ పదవి కూడా ఇవ్వరు. అది ఆయన నైజం అందరికీ తెలుసు కూడా. దయచేసి జూన్ 12వ తారీఖున సంఘటన జరిగితే జూన్ 15వ తారీఖు వరకు మీరు ఏం చేస్తున్నారు? కేవలం ఇది విజయవాడలో జరిగినటువంటి ఆ సాయికృష్ణ తన కాపుల కొరడు ఒక డెత్ని పక్కదో పట్టించడానికి ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి దీన్ని ముందు తీసుకొచ్చి దీనికి రాజకీయం చేస్తున్నారు. అలాగే డిఎస్సీ ఎన్ని అక్రమాలు జరిగాయి, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? ఇవన్నీ మీ ప్రభుత్వంలోనే మీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ప్రశ్నించుకు చేస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలోనూ అది భారతదేశం మొత్తం మీద మా అధికారిక ఫేస్బుక్ అకౌంట్ ఎందుకు బ్లాక్ చేశారు? అంటే మీ తాలూకా నిరచక పాలనపై ప్రశ్నించేందుకు మీరు బ్లాక్ చేశారా? లేదా మీ తాలూకా బండారు భాగవతాలందరికీ ప్రజల ముందు పెడుతున్నారని మీరు బ్లాక్ చేయించారా? మరి ఈ విషయం మీద మీరు ఎందుకు స్పందించట్లేదు? అది మీరు ఎందుకంత భయపడుతున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి చూసి కానీ వైసీపీ కార్యకర్తలు చూసి కానీ మీరు ఎందుకు అంత భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కారణం మీరు చేసే తప్పులు మీ అంతరాత్మ తెలుసు. మీరు చేసిన ప్రతిదీ కూడా మీ తప్పే. ప్రజల పక్షాన్ని మేము పోరాడతాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. మీరు జైల్లో పెట్టండి, మీరు ఏమైనా చేసుకోండి, మేము భయపడే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ నిజ స్వరూపాన్ని ప్రజలు తెలుసుకుంటారు. 2029లో మిమ్మల్ని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతారు. అది వాస్తవం 100కి. కాబట్టి ఇప్పటికైనా మీరు వాస్తవాన్ని గ్రహించండి. ఒక దళిత మహిళగా దళితుల కోసం మీరు న్యాయం చేయండి. మిమ్మల్ని గౌరవిస్తాం. మేము దళితులమే, మీ మీద అపారమైన గౌరవం మాకు ఉంది. కానీ మీరు ఎంతసేపు మీకు ఒక అధినాయకుని ఒక దీని గురించి అక్కడ మెప్పు పొందడం కోసం మీరు చేస్తున్న పని మాత్రం మంచిది కాదు. దయచేసి అనితమ్మ గారు మీరు మాత్రం దయచేసి జరుగుతున్న అన్యాయాలను ఖండించండి, న్యాయం చేయండి. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నగర పంచాయతీ గాంధీ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి తప్పుడు వార్తలు రాస్తున్న ఈనాడు పత్రికలను దగ్ధం చేసి నిరసన తెలిపారు నందిగామ మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు. రాష్ట్రంలో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దుర్మార్గ పాలన చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని వదిలేసి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనపై బురద చెల్లుతూ తప్పుడు వార్తలు రాయటం నైతికత లేని జర్నలిజానికి అద్దం పడుతోందన్నారు. ఇలాంటి వార్తలు రాస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని తప్పుడు వార్తలకు నిరసనగా
సందర్భంగా ఈనాడు పత్రికలను దగ్ధం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కంచికచర్ల పట్టణ అధ్యక్షులు వేమ సురేష్ నవబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వేచ్ఛని సమానత్వాన్ని నడుస్తూ ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్నట ప్రశాంతత వైపు తీసుకెళ్ళిందట. గత 5 ఏళ్ల పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన అరాచక పాలనట. అసలు ఈ జర్నలిజం కూడా పిచ్చోడి చేతిలో రాయలాగే ఎలా పరిపాలిస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా ఉంది ఏంటనేది ప్రజలంతా చూస్తుంటే ప్రశాంతత వైపు తీసుకెళ్తున్నారు. నిన్న కాక మొన్న ఇక్కడ జరిగిన ఉదాహరణ చెప్తాను. ఒక వెటర్నరీ డాక్టరు దాణా ఇస్తున్నాడు. ఎవరికి? పశువులు ఉన్న రైతులకి దాణా ఇస్తుంటే ఆ రైతు మీదకి అసలు పశువులే లేని వాళ్ళు ఆధార్ కార్డులు తీసుకుని వచ్చి తన మీద దాడి చేశారు. ఏంటి మాకు ఇవ్వట్లేదంటే ప్రభుత్వం దగ్గర ముఖ్యంగా వెటర్నరీ డిపార్ట్మెంట్ దగ్గర ఎవరికి పశువులు ఉన్నాయి, ఎవరికి ఇవ్వాలనేది లిస్ట్ ఉంది. ఆ లిస్టు ప్రకారం చేస్తున్న వ్యక్తి మీదే దాడి చేశారు. దాడి చేస్తే సదరు డాక్టర్ గారు వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ చేయడానికి 2 రోజులు టైం పట్టింది. అది ఒక ప్రభుత్వ అధికారి, ఒక గెజిటెడ్ ఆఫీసర్, అందులో నా దళితుడు తన కర్తవ్య నిర్వహణలో ఉంటే ఈ విధంగా దాడి చేశారు. ఇది కొత్త కాదు. ఇంతకుముందు 2-3 సార్లు సదరు డాక్టర్ మీద సదరు గ్రామంలోనే చేశారు. అయినప్పటికీ కూడా అన్ని రకాల లావాదేవీలు చేసి ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసులు చేశారు. ఇదే నియోజకవర్గంలో ఒక మహిళ, తెలుగుదేశం మహిళ, తన చావుకు కారణం పలికి ఆహార పథకానికి సంబంధించిన వ్యక్తిని చెప్తూ సూసైడ్ చేసుకుంటూ లోకల్ ప్రజాప్రతినిధిని సంబోధిస్తూ అక్క మా పిల్లలకి నాకు అని చెప్పినప్పటికీ కూడా ఏం చేశారో మనం చూసాం. ఇదే నందిగామలో ఇలాంటి అక్రమ కేసులు పెట్టారు, కేసులు పెడుతున్నారు. మనం చూస్తున్నాం కదా. వీళ్ళ పాలన ఎలాంటిదంటే ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద కేసు. అసలు ఒక పత్రిక పోయినసారి పలానా అధికారి ఇట్లా చేశాడు కాబట్టి ఇతను ఎట్లా చేశారని చెప్పి మెయిన్ పేజీలో కథనాలు రాస్తుంది. ఏ అధికారైనా ప్రభుత్వం తరఫున పనిచేస్తాడు. ఎవరు ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం తరఫున చట్టానికి లోపడి పనిచేస్తాడు. అలాంటి వాళ్ళకి కూడా పార్టీ పుట్టగట్టి ఈయన పలానా చోట ఇలా చేశాడు, ఇలా చోట చేశాడు. ఇప్పుడు మా మీద ఏం చేస్తున్నారు? ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు 2 ఏళ్ల పరిపాలన మీద మేము చేశాం. చేసినప్పుడు పోలీసులు మా మీద కూడా కేసు పెట్టారు. కాబట్టి పోలీసులంతా పార్టీనా వీళ్ళందరినీ మీరు రేపు అధికారం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలా? శాంతిని కాపాడాల్సిన బాధ్యత ఉంది, చట్టానికి లోపడి పనిచేయాల్సిన బాధ్యత. అందులో భాగంగా ఎవరైనా ఏ ప్రభుత్వంలోనే పనిచేస్తారు. దాన్ని కూడా పార్టీని కట్టగట్టి చివరికి హోంమంత్రిని కూడా వదలలేదు కదా. హోంమంత్రి ఇలాకాలో సిఐ గారు ఈయన అప్పుడు పలానా వాళ్ళందరినీ ఇలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాగా హింసించాడు. ఆయనకి హోమ్ మినిస్టర్ దాంట్లో అక్కడ వాళ్ళ నియోజకవర్గంలో ఎలా వచ్చిందని ఫస్ట్ పేజీలో రాశారు. అది అసలు ఎలాంటి జర్నలిజంది? ఎవరి కోసమే జర్నలిజం? అసలు నైతికత ఉందా మీకు? ఇది 4th ఎస్టేట్ అయినా 4వ పిల్లర్ అయినా మీరు నేనేం చెబితే అదని మీరు అనుకుంటున్నారు కదా. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మసిపూసి మారేడుకాయ చేయడం కాదు, ఉన్నది రాయాలా, మాట్లాడాలి. నిరసనగానే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత బాగా చేయడం అంత బాగా చేశారు. మీకు వాళ్ళు అరాచకం దాతలు కలుస్తున్నాం. పిఠాపురం పట్టణం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలోని సభా సదన్లో ఏర్పాటు చేసిన ఎస్సీ/ఎస్టీ అర్చకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ముమ్మిడివరం పెదబాలయోగి ఉత్తర భారతదేశానికి చెందిన సంత్ రవిదాసాజీ గురువుల జీవిత చరిత్ర కరపత్రాలను విష్ణు చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తాళ్లూరి విష్ణు మీడియాతో మాట్లాడారు. సమావేశంలో ఎస్సీ/ఎస్టీ మత్స్యకార అర్చకులతో పాటు ప్రాంత సహ సంయోజక ముద్దు సాయిరాం, రాష్ట్ర దేవాదాయ నిర్మాణ అకౌంట్ ప్రముఖ్ మూర్తి, గోదావరి ధర్మ ప్రచారక్ తోట జగన్నాథం, ఆర్ఎస్ఎస్ గోదావరి విభాగ్ కుటుంబ ప్రబోధక
పెమ్మరాజు రామచంద్రరావు, నండూరి కృష్ణ, జిల్లా ధర్మ ప్రచారక్ పడాల రఘు, జిల్లా కన్వీనర్ కంబాల నారాయణరావు, జిల్లా పరియోజన ప్రముఖ కొప్పన కోటేశ్వరరావు, పిఠాపురం ఖండ ధర్మ ప్రచారక్ కట్టా బంగారాజు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తరపున రాష్ట్రంలో అనేక గ్రామాల్లో నిర్మాణమైన ఎస్సీ ఎస్టీ మత్స్యకార కాలనీలో నిర్మాణమైన 822 దేవాలయాల అర్చకుల ఈ జిల్లాకి సంబంధించి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ జిల్లా మహాపురుషుడైన యోగుడైన శ్రీ ముమ్మడివరం పెద్ద బాలయోగి గారి జీవిత చరిత్ర ఈ ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉత్తర భారతదేశంలో మన సంత్ రవిదాస్ గారు ఒక మాదిగ కులానికి చెందినవారు, ముమ్మడివరం బాలయోగి గారు ఒక మాల కులానికి చెందినవారు. ఈరోజు వారి యొక్క స్ఫూర్తితో సమరస్త సేవా ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ఎస్సీ ఎస్టీ అర్చకుల్ని నిర్మాణం చేసింది. ఈ అర్చకులందరూ కూడా ఒక మాలలు మాదిగలే కాకుండా మిగతా ఇతర ఉపకులాలు అంటే ఎరుకల, యానాది, డెక్కలి అనేక రకాలైన కులాల వాళ్ళు కూడా ఈ అర్చకులుగా ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం మేరకు ఇవాళ ఒక దళితుడు గర్భగుడిలో వేద మంత్రాలతో స్వామివారికి అర్చన నివేదన చేయడం అనేది ఇవాళ ఒక గొప్ప కార్యక్రమంగా జరుగుతుంది. ఈ మహత్తర కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో గత కొంతకాలంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక గొప్ప తీర్పుని ఎవరైతే ఈ ఎస్సీ హిందువులు ఉన్నారో హర్షిస్తూ స్వాగతిస్తూ, మేము ఇంతకాలం ఒక రకంగా ఎస్సీ హిందువులపై ఉండి కూడా మేము మైనారిటీగా బతకాల్సిన పరిస్థితి వచ్చిందనే ఒక ఆవేదనని ఇవాళ భారత రాజ్యాంగ స్ఫూర్తిని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన పేదట మేము ఎంతో ఆనందంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమం ఏకగ్రీవంగా అటు సుప్రీంకోర్టు ఆ తీర్పుకి మేమంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో శ్రీకృష్ణ ఆలయ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ప్రతిష్టా మహోత్సవానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే వర్మ విరాళం అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండల కేంద్రంలో మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పిలుపు మేరకు తెలుగు మహిళలు మాజీ మంత్రి అమర్నాథ్, హోంమంత్రి అనిత పట్ల చేసిన వ్యాఖ్యలపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంకెం ఇందిరా ప్రియదర్శిని తెలుగు మహిళలతో కలిసి పాల్గొని అమర్నాథ్ చిత్రపటానికి కోడిగుడ్లతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అంకెం ఇందిరా ప్రియదర్శిని మాట్లాడుతూ గుడివాడ అమర్నాథ్ వెంటనే హోంమంత్రి అనితకి మహిళా లోకానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే మహిళలు తగిన బుద్ధి చెప్తారు, జాగ్రత్త అని వ్యక్తిగత విమర్శలు, బాడీ షేమింగ్లు తప్ప గొడ్డలి పార్టీకి రాజకీయం తెలియదన్నారు. తల్లిని చెల్లిని వదలలేదు, రాష్ట్ర మహిళలను వదులుతారా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు తుల్లూరి రాజలక్ష్మి, ఎంపీటీసీ సందీపాము జయలక్ష్మి, కొండపల్లి మున్సిపల్ మహిళా అధ్యక్షురాలు చినుకుని విజయ, కార్యదర్శి శనగరవరపు సుధారాణి, జి కొండూరు పిఎస్సిఎస్ అధ్యక్షులు షడ్జూరు
శ్రీనివాసరావు, కందుల విశ్వకుమార్, చందా నాగయ్య, జి కొండూరు మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు పజ్జూరు వెంకటేశ్వరరావు, కో యూనిట్ ఇన్ఛార్జ్ పజ్జూరు శ్రీనివాసరావు, మైలవరం నియోజకవర్గం తెలుగు రైతు ఉపాధ్యక్షులు దాసరి హనుమంతరావు, వేల్పుల నాగరత్నం తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2 రోజుల క్రితం గుడివాడ అమర్నాథ్ మరి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి వంగలపూడి అనిత గారిని రాష్ట్ర హోమ్ మినిస్టర్ని పట్టుకొని ఒక దళిత మహిళని ఎంత దారుణంగా మరి సభ్య సమాజం తలదించుకునేలాగా ఆవిడ్ని వ్యక్తిగతంగా ఏ విధంగా దూషించారో మనం అందరం చూసాం. మరి ఈ గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తిని వెంటనే అతని మాటలు వెనక్కి తీసుకొని మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఒక మహిళను అనేటప్పుడు వారింట్లో వారి భార్య, వాళ్ళ అమ్మ, వాళ్ళ పిల్లలు ఉన్నారని కూడా ఇంత కూడా ఆలోచన లేకుండా మరి హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారిని ఏ విధంగా వ్యక్తిగతంగా దూషించారో మనందరం కూడా చూసాము. మరి ఆవిడ టీచర్ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్గా ఎదిగారంటే ఆవిడ ఎంతో కష్టపడి ఒక దళిత మహిళ అయినా సరే మరి పైకి వచ్చినటువంటి విధానం, అలాంటి దళిత మహిళల్ని ఏ విధంగా దూషించారో కూడా మనం అందరం చూసాం. ఈ గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఈరోజు ప్రతిపక్షంలో ఉండి మహిళల్ని ఏ విధంగా కించపరుస్తున్నాడో, మరి గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఐటీ మినిస్టర్గా ఉండి పరిశ్రమలు ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా పరిశ్రమలు ఎప్పుడు వస్తాయని అడిగితే ఇప్పుడే కోడి గుడ్డు పెట్టింది, మరి అది కోడి ఆ గుడ్డు కాస్త ఒదుగుతుంది, ఇప్పుడే కోడి అవ్వాలని ఏ విధంగా మీమ్స్ లాగా ట్రోల్స్ పనికొచ్చాడు. ఒక్క కంపెనీ కూడా తీసుకురాలన్నటువంటి ఈరోజు గుడివాడ అమర్నాథ్ ఏ విధంగా బాధ్యత లేనట్టు మాట్లాడుతున్నాడో మనందరం చూసాం. దావోస్ వెళ్ళి పరిశ్రమలు తీసుకురాలంటే చలి ఎక్కువగా ఉందని వెటకారంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈ గుడివాడ అమర్నాథ్ గతంలో ఏ విధంగా రాష్ట్రం పట్ల కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పట్ల కానివ్వండి ఇంత కూడా బాధ్యత లేకుండా వ్యవహరించాడు. మరి ఆయన తీసుకొచ్చినటువంటి కంపెనీలు ఏంటయ్యా అంటే అల్లం వెల్లుల్లి పేస్టులు, మరి బొబ్బట్లు కంపెనీలు, మరి పానీపూరి బళ్ళు ఓపెన్ చేయడానికి ఈయన పరిమితమయ్యాడు. ఏ విధంగా ఇతను ఎంత చీప్ వ్యక్తి అంటే మహిళల్ని గౌరవించడం చేతగానటువంటి వ్యక్తి ఈ వైసీపీ ప్రభుత్వం. మరి ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఏ పార్టీ అయినా సరే మహిళల్ని ఎవరైనా సరే కించపరిచినా అవమానపరిచినా వారిని వెంటనే సొంత పార్టీ వాళ్ళైనా సరే సస్పెండ్ చేయండి వెంటనే ఆర్డర్ ఇచ్చినటువంటి ఘనత మా తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. మరి మీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మహిళల్ని కించపరిచినా, వాళ్ళని వ్యక్తిగతంగా దూషించినా, వాళ్ళ సభాషాన్ని వెనుతట్టి వాళ్ళకి మంత్రి పదవులు కానివ్వండి, ఎమ్మెల్యే సీట్లు కానీ ఇచ్చినటువంటి నీచమైనటువంటి చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి వెంటనే ఈయన మాటలు వెనక్కి తీసుకొని మరి మహిళా లోకానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తాం. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న ముదపాక భూ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామ రైతులు నిరసన ప్రదర్శనకు దిగారు. దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట గ్రామంలోని వృద్ధులు, మహిళలు అని వయోభేదం లేకుండా గ్రామస్తులంతా బయట నుంచి వారి ఆవేదన తెలియజేశారు. వీరికి సంఘీభావం తెలుపుతూ ఇక్కడికి విచ్చేసిన శాసనసభ మాజీ సభ్యుడు, ఏపీ సీడ్స్ అండ్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, రెవెన్యూ అధికారి ఇంటి వెంకట అప్పారావును కలిసి రైతుల తరపున వినతి పత్రాన్ని అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఈ భూ సమస్యతో సతమతమవుతున్న రైతులకు తక్షణ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారి అప్పారావు మాట్లాడుతూ త్వరలోనే బహిరంగ విచారణ చేపట్టి అర్హులైన లబ్ధిదారులందరికీ నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. గొడవలు పడుతూనే ఉన్నాము. గత వైసీపీ గవర్నమెంట్లో మాకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చాక మాకు న్యాయం జరిగితేనే అధికారులందరూ మాకు చెప్పారు. చెప్పిన తర్వాత కేసులు తీసేసండి, మీకు ఇవ్వాల్సిన కన్వర్షన్ డీడ్ ఇస్తామని చెప్పి జేసీ గారు, కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, ఎంఆర్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన ఏదైతే మాకు భరోసా ఇచ్చారో ఆ భరోసాను నమ్మి మేము వెళ్ళి కేసులు తీసేయడం జరిగింది. తీసేసిన 6 మాసాల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం, కానీ మాకు ఇవ్వాల్సిన ఏదైతే కన్వర్షన్ డీడీ రావాల్సింది 900 గజాలు, ఆక్యుపేషన్ 450 గజాలు రావాలో అది ఇవ్వట్లేదు. ఈ కోర్టుకి వెళ్ళి ఏదైతే 97 మంది సెలరు ఉన్నామో వాళ్ళెవ్వరికీ కూడా కన్వర్షన్ డీడీ ఇవ్వలేదు ఇంతవరకు. వాళ్ళకి మేము కోరుకుంటున్నాము, ఇవ్వలేని వాళ్ళకి మాత్రమే మేము అడుగుతున్నాం. గతంలో జరిగిపోయింది, మాకు అనవసరమైన విషయం. ఇప్పుడు ఇవ్వాల్సింది మా కోర్టులో ఏదైతే కేసులు తీసానో వాళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ల్యాండ్స్ అన్నీ డెవలప్మెంట్లో తీసేసుకున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన 900 గజాలు. గతంలో ల్యాండ్ పూలింగ్ అయినప్పుడు కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు, జరగకపోవచ్చు. అవన్నీ పాత మళ్ళీ విషయాలకు మనం వెళ్లకుండా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో చాలామందికి ల్యాండ్ తీసుకొని పూలింగ్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ ఏదైతే ఆక్యుపేషన్కి 400 గజాలు, 450 గజాలు, పట్టా ఉన్న వాళ్ళకి 900 గజాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది.
వాళ్ళు సుమారు 100 మంది దాకా ఉన్నారని చెప్పి తెలిసింది. వాళ్ళు 100 మంది కూడా రిప్రజెంటేషన్ చేయండి, మీరు మా తరపున మాట్లాడండి అని చెప్పిన మీదట ఇవాళ ఎంఆర్ఓ గారిని కలిసాము. సార్ ఇలా కొంతమంది ఉండిపోయారు కాబట్టి ఎక్కడెక్కడైతే మీకు ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని తొలగించి మీరు ఇమీడియట్గా ఇది మన గవర్నమెంట్ వచ్చినట్టే న్యాయం చేస్తామని చెప్పాం. మనం ఎన్నికల ప్రణాళికలో భాగంగా ప్రచారంలో కూడా చెప్పాం. సో ఇది చేయవలసిన అవసరం ఉందని చెప్పాం. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, వీళ్ళు చెప్పారు కదా, చెప్పారు. ఇప్పుడు ఇందులో ఎవరికి అబ్జెక్షన్ లేదు. దేశ ప్రధాని మోదీ 12 సంవత్సరాలు పరిపాలించిన సందర్భంగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాలమ్మ తల్లికి మంగళవారం సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ గొల్ల బాబు దేవస్థాన అర్చకులతో కలిసి ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సీఎం రమేష్ అమ్మవారికి పూజలు చేసిన అనంతరం ప్రకార మండపంలో అర్చకులు ఆయనకు ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ కన్నా దేశాన్ని 12 సంవత్సరాలు దాటి పరిపాలిస్తున్న ఘనత ప్రధాని మోదీకే దక్కిందన్నారు. దేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ముందుకు వెళ్తుందని, అన్ని రంగాల్లోనూ మన దేశానికి ప్రత్యేక స్థానం ఉండేలా ప్రధానిగా ఆయన పనితీరు ఉందన్నారు. పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా, వైద్య వైజ్ఞానిక పరంగా దేశం అభ్యున్నతి పదంలో నడుస్తుందని అన్నారు. విశేషం ఏంటంటే ప్రత్యేకంగా అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకొని పూజలు చేయడం, ఏదైతే మన ప్రధానమంత్రి 12 సంవత్సరాలు దిగ్విజయంగా భారతదేశంలో చరిత్రలోనే ఎక్కువ రోజులు ప్రధానమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోడీ గారికి ఆ నూకాలమ్మ తల్లి ఆశీస్సులు, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలి. ఇంకా కూడా ఈ దేశానికి ఆయన సేవ చేయాలి. రాబోయే కాలంలో భారతదేశానికి మంచి జరగాలి, భారతదేశంలో ప్రజలు బాగుండాలి, సుఖ సంతోషాలు. అలాగే ఆయనకి మరింత శక్తినిచ్చి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రపంచ దేశాల్లో పోటీగా మనం కూడా డెవలప్ కావాలి. సైడ్ సంక్షేమ పథకాలు యొక్క అభివృద్ధితో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రపంచ పటంలోనే భారతదేశాన్ని ముఖ్యంగా ఇలాంటి యుద్ధాలు ఇవన్నీ కూడా లేకుండా శాంతితో సుఖ సంతోషాలతో ప్రజలందరూ కూడా భారతదేశంలో ఉండాలని, అలాగే కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నూకాలమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా ప్రార్థన మన నరేంద్ర మోడీ గారి పేరుతో టీడీపీ నేతలు కనీసం సిగ్గు ఎగ్గు లేకుండా ఎవరు నవ్విపోతే నాకేంటి అనే మాదిరిగా మాట్లాడుతున్నారని నందిగామ మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు అన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం 100 పడకల ఆసుపత్రి మంజూరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తాను చర్చకు ఎక్కడైనా సిద్ధమని స్థానిక ప్రజా ప్రతినిధి దమ్ముంటే చర్చకు రావాలని డిమాండ్ చేశారు. హనుమంతుపాలెం టీడ్కో పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం శాశ్వత భవనానికి కేటాయించిన స్థలాన్ని స్థానిక పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ కౌన్సిల్ సభ్యులు, మాజీ కాప్షన్ సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. వెన్నుపోటు పాలనకు సంబంధించి నందిగామలో జరిగినటువంటి కేంద్రీయ విద్యాలయం కానీ హాస్పిటల్ మీద కానీ మేము మాట్లాడినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధి చెప్పింది ఏంటంటే 1 సెంటు స్థలమైనా మీరు స్కూల్కి చూపించారా, కేటాయించారా, లేనప్పుడు మీరు ఎలా చెబుతారు అని ఆవిడ మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ స్కూలుకు సంబంధించిన ఏ విషయంలోనైనా ఎక్కడికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే చర్చకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మీకు ధైర్యం ఉంటే మీరే ఈ స్కూలు తీసుకొచ్చారు అని మీరు నమ్ముతున్నారు కాబట్టి ప్రజలకి నవ్వితే నాకేంటి సిగ్గు అన్నట్టు, నవ్విపోదురుగాక అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి ఎక్కడైనా సరే మున్సిపల్ ఆఫీస్లో కావచ్చు, గాంధీ సెంటర్లో కావచ్చు, నందిగామలో మేము చర్చకు రెడీ. మీరు కోరుకున్న విధంగా మీరు చెప్పారు కదా 1 సెంటు కూడా చూపించలేదని, ఇదిగో మేము లెవెల్ చేసింది ఇది. కేంద్రీయ విద్యాలయం కోసం మేము లెవెల్ చేసింది. దీని మీద అప్పుడు మున్సిపల్ అధికారి సంతకం కూడా ఉంది, మున్సిపల్ చైర్పర్సన్ సంతకం కూడా ఉంది. 1. 2, 5 ఎకరాల 30 సెంట్లు ఎక్కడ కేటాయించాం, ఎలా కేటాయించాం అనే దానికి ఇది
ఈ రికార్డులన్నీ మీ మున్సిపాలిటీలో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే దీనికి అప్రోచ్ రోడ్డు కావాలి. ఈ స్థలంలో ఈ 5 ఎకరాల 30 సెంట్లలో కొన్ని గుంటలు ఉన్నాయి, ఇవన్నీ పూడిపించాలని కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన ఇన్స్పెక్షన్ అధికారి చెప్పినప్పుడు యథావిధిగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడినప్పుడు ఆయన ఇక్కడికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టిడ్కో కోసం కట్టినటువంటి కొన్ని ఫౌండేషన్స్ ఉంటే అవన్నీ కూడా ₹1,00,000 ఖర్చు పెట్టి రికార్డు కూడా మున్సిపాలిటీలో ఉంది. ఈ ల్యాండ్ని ఎలినేషన్ కోసం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి మున్సిపాలిటీ నుంచి కూడా ఎలినేషన్ కోసం ఇవి పంపించడం కూడా జరిగింది. ఎప్పుడు ఎలినేషన్ అవుతుంది? స్కూల్ శాంక్షన్ అయిన తర్వాత ఎలినేషన్ అవుతుంది. ఒక స్కూలు పెట్టాలంటే శాంక్షన్ కావాలంటే కావలసినవన్నీ కూడా, అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, టెలికమ్యూనికేషన్స్ కానీ, ఇంకోటి కానీ ఎంతమంది ఉన్నారు, ఈ డేటా అంతా వాళ్ళకి పంపించాలి. పంపించిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళకి టెంపరీ అకామిడేషన్ చూపించాలి. తర్వాత వాళ్ళకి పర్మనెంట్ ఇది కూడా స్థలం చూపించాలి. ఇవన్నీ అయిన తర్వాత మాత్రమే శాంక్షన్ వస్తుంది. ఆ శాంక్షన్ చూసిన తర్వాత ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మున్సిపాలిటీది కాబట్టి, టిడ్కో స్థలం కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు కూడా దానికి అనుమతులు ఇస్తారు. ఇప్పుడు శాంక్షన్ అయిన తర్వాత మేము టెంపరీ అకామిడేషన్ చేసాం, అకామిడేషన్ చూపించాం, అన్నీ చేసాం. కానీ కేంద్ర ప్రభుత్వం నుండి శాంక్షన్ అవ్వడానికి లేట్ అవ్వడం వలన ఈవేళ ఇది ఈ ప్రభుత్వం హయాంలో కట్టించే వెసులుబాటు లేకపోతే అవకాశం వాళ్ళకు వచ్చింది. చూసారా, ₹80 లక్షలతో ఏర్పాటు చేసిన రోడ్డు కానీ, లెవెల్ చేసినట్టు 20 లక్షల పైచిలుకు డబ్బులతోటి లెవెల్ చేసిన గ్రౌండ్ కానీ, వీటిలన్నిటిని కాదని ఇప్పుడు మీరు వేరే చోట రోడ్డేసి వేరే చోటకి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఎవరి ప్రజాధనాన్ని మీరు నష్టం చేయాలనుకుంటున్నారు? అసలు ఇప్పుడు ఈ పార్టీకి స్టార్ట్ అయ్యేది కదా. ఎందుకని? ఇదే గ్రౌండ్లో సెంట్రల్ వర్క్స్ డిపార్ట్మెంట్ వచ్చి సాయిల్ టెస్ట్ చేసింది, ఇక్కడ బిల్డింగ్ కట్టించవచ్చు అన్న తర్వాతే శాంక్షన్ అయింది. టెంపరీ అకామిడేషన్ చూపించిన తర్వాత, వాళ్ళు అడిగిన రోడ్ చూపించిన తర్వాత, వాళ్ళు అడిగిన ల్యాండ్ లెవెలింగ్ చేసిన తర్వాత మాత్రమే స్కూల్ శాంక్షన్ అయింది. లేకపోతే ఎప్పుడో మా ప్రభుత్వంలోనే టెంపరీ అకామిడేషన్ ఎప్పుడు అయింది కదా, అప్పుడే స్టార్ట్ అయ్యేది కదా. ఇవన్నీ చూపించిన తర్వాతే శాంక్షన్ అయింది. ఆ టైంకి ప్రభుత్వం మారటం, కేంద్ర ప్రభుత్వం కూడా ఆలస్యంగా శాంక్షన్ చేయడం వల్ల మీకు అవకాశం వచ్చింది. కాబట్టి ఇప్పుడు నాకేంటి సిగ్గు, నవ్వితే నవ్వుకోండి అన్నట్టు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఇంతకుముందు పూర్వం మాట అనేవారు, అరే అబద్ధాలు అడగరా, ఆడపిల్లలు పుడతారని. అసలు ఆ నోటికి హద్దు పద్దు, అసలు కాసింత ఇది మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనేది కూడా లేకుండా ₹80 లక్షలతో రోడ్డు వేసి, ఎంత లెవెల్ చేసి, సాయిల్ టెస్ట్ చేసి, అంత రెడీగా ఉంటే అసలు ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లే. పిచ్చోడికి రాయిచ్చినట్టు, పిచ్చోడి చేతిలో రాయిలాగా నందిగామ నియోజకవర్గం కూడా ఈ ప్రజాప్రతినిధి చేతులు అట్లయింది. అసలు ఈ స్కూల్ శాంక్షన్ అవ్వడానికి ల్యాండ్ చూపించారు, ఈ రోడ్డు వచ్చింది కాబట్టి ఇక్కడే కట్టాలని కలెక్టర్ గారు ఎందుకు దీని మీద ఇన్సిస్ట్ చేయలేదు, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు చేయలేదో నాకు తెలియదు. కానీ టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి కొనతాల రత్నకుమారి ఆధ్వర్యంలో వినూత్నమైన రీతిలో గుడివాడ అమర్నాథ్ పై కోడిగుడ్లతో నిరసన తెలిపారు. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర దళిత మహిళలతో కలిసి గుడివాడ అమర్నాథ్ ఫోటోపై కోడిగుడ్లతో నిరసన తెలిపారు. కొనతాల రత్నకుమారి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి అనిత ఎంత కష్టపడి ఏ స్థాయి నుంచి వచ్చిందో అందరికీ తెలుసు, అందరం చూసాం. రాష్ట్రంలోనే ఒక దళిత మంత్రిని కించపరిచి మాట్లాడటం సమంజసమా? అదే మీ ఇంట్లో వాళ్ళని ప్రశ్నిస్తే ఎలా ఉంటది? కానీ ఒక కోడిగుడ్డు మంత్రి, పరిశ్రమలు తేలేని మంత్రి రాష్ట్రానికి మంచి కంపెనీలు తీసుకు దావోస్ వెళ్ళి అంటే అక్కడ చలి ఎక్కువగా ఉంది అందుకే వెళ్ళలేదన్న అన్న వ్యక్తి గవర్నమెంట్ కార్ ఇచ్చారు, హోంమంత్రి వాడుతుందని ఆయన అన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన వెహికల్ వాడి సొత్తు, వాడి బాబు సొత్తా అని అన్నారు. అది గవర్నమెంట్ సొమ్ము. ఈ కార్యక్రమంలో దళిత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఇక్కడ దళితవాడ అనకాపల్లి పెదరెల్లి వీధి నుంచి దళిత మహిళలందరూ కూడా భారీ ఎత్తున బయటకు వచ్చారు, రోడ్డు మీద ఇక్కడ బైఠాయించారు. ఎందుకంటే అమర్నాథ్ వెంటనే వీళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మహిళలందరూ కూడా భారీ ఎత్తున ఈ రోజు నడి రోడ్డు మీద కూర్చున్నారు. ఎందుకంటే ఒక దళిత మహిళ అయిన వంగలపూడి అనిత గారు రాష్ట్ర హోమ్ మినిస్టర్ గా అవడం పదవిని దిగ్విజయంగా చేస్తున్నారు.
అదే కాకుండా ఆవిడ ఒక టీచర్గా ఉద్యోగాన్ని నిర్వర్తిస్తూ ఒక మహిళగా ఎంతో ప్రయాసాలకి వెళ్ళి ఆమె చాలా ఈ రోజున ఒక మంచి మంత్రిగా పదవి చేస్తూ మహిళలకి ఒక సాధికారత చూపించాలని ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. అలాంటి మహిళని మాజీ మినిస్టర్ అయిన అమర్నాథ్, ఐటీ మినిస్టర్ అయిన అమర్నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళల్ని అనుచిత వ్యాఖ్యలు చేయటం అది ప్రతి ఇంటి మహిళలకి కూడా చాలా అవమానపరంగా ఉన్నది. ఎందుకంటే తన ఇంటి నుంచి కూడా తన భార్య లేదా తన అమ్మ లేదా ఎవరు లేరు రాజకీయాల్లోని. వారందరూ కూడా మొహానికి పెయింటింగ్ వేసుకునే వస్తున్నారా? ఫ్లెక్సీలోకి పెయింటింగ్ వేసేసి పుట్టీలు పెట్టుకొని ఉంటుంది, 2 కేజీలు పుట్టీలు అని అంటున్నారు. మహిళలు అది కించపరచడమే. ఎక్కువగా సనాతన ధర్మం నుంచి కూడా మహిళలు ఎప్పుడు కూడా సాంప్రదాయబద్ధంగా రెడీ అవుతూ చక్కగా వస్తేనే అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి, ఆ కుటుంబం కూడా సస్యశ్యామలంగా ఉంటుందని కూడా మన సనాతన ధర్మంలో ఉంది. మహిళలు కించపరిచిన వాళ్ళు ఎవరు కూడా ముందుకు రాలేదు. అలాంటిది ఆయన ఇంకొక విషయం కూడా అన్నారు, నేను వెళ్ళిన కారులోనే ఆవిడ ఈ రోజు వస్తుందని. ఒక మినిస్టర్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఆ జెడ్ కేటగిరీ కార్లు అవి ఇస్తూ ఉంటారు, దానికి బుల్లెట్ ప్రూఫ్ కార్లు అవి ఇస్తారు. కానీ అది ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఏటి మాట్లాడుతున్నారో తెలియకుండా నేను వాడిన కారులోనే ఆవిడ వస్తుంది అంటున్నారు. అది ఎవడబ్బ సొమ్ము కాదు. ఎవరైతే ప్రభుత్వ పరంగా ఉన్నారో అది ప్రభుత్వ వాహనం ప్రతి ఒక్కరికి కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎవరుంటే వారు ఆ వాహనాన్ని వాడచ్చు. ఏటి మాట్లాడుతున్నారో అర్థంలో పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మీరు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చేసారు చెప్పండి? ఎన్ని పరిశ్రమలు? మీరు ఒక ఐటీ మినిస్టర్ గా ప్రజలు ఏదో ఓడబడి చేస్తారని ఒక మంచి పొజిషన్ లో కూర్చోబెడితే మీరేం చేశారు? ఒక పానీపూరి షాప్ ఓపెన్ చేస్తారా? ఒక పానీపూరి షాప్ లేక నూడిల్స్ షాప్ ఓపెన్ చేస్తారా? ఇదా మీరు చేసిన ఐటీ మినిస్టర్ గా? మీరు చెప్పండి, ఎక్కడైనా ఒక్కటైనా సరే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో మీరు ఏమైనా పాలు పంచుకున్నారా? మీ నాయకుడు తల్లిని చెల్లిని గుండెల మీద తన్ని బయటకు గంటేసిన నాయకుడు ఆధ్వర్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, మీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మహిళను గౌరవించడం ముందు నేర్చుకోండి. నాయకుడు గట్టు మేస్తా, మీరు మాత్రం పుట్టమేస్తారా? మీరు అదే తావులో వెళ్తున్నారు. ముందు ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. మీరు మర్యాదగా అనిత గారికి, ఇక్కడ ఉన్న ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని ఇక్కడ ఈ దళిత వార్డు నుంచి మహిళలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో ప్రజలు చురుకుగా భాగస్వామ్యం కావాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం 48వ డివిజన్ పరిధిలోని ఎస్ అచ్యుతాపురం, మధురనగర్ ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ నిర్వహణ పనులకు పరిశీలించారు. పర్యటనకు సందర్భంగా స్థానిక నాయకులు కృష్ణ, చిన్ని డివిజన్లోని సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా గోకులం మలుపు వద్ద వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న వీధి లైట్లు సక్రమంగా పనిచేయడం లేదని వివరించారు. దీనిపై స్పందించిన కమిషనర్ వీధి లైట్ల నిర్వహణను మెరుగుపరచాలని సంబంధిత ఎలక్ట్రికల్ డీఏకి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ పర్యటనలో స్థానికులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు. శానిటేషన్ నిర్వహణపై ప్రజల నుంచి అభిప్రాయాలు, ఫీడ్బ్యాక్ సేకరిస్తున్నామని పేర్కొన్నారు. స్వచ్ఛమైన నగర నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమానికి సహకరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు, ఎలక్ట్రికల్ డిగి ఫణి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మనం గోకులం సెంటర్, దాని పరిసర ప్రాంతంలో ఉన్న బ్యాంక్ వీధి, 48 డివిజన్ అంతా కూడా విజిట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రోజు ఇక్కడ మెయిన్ 2 ఇష్యూస్ మనకుంది. ఒకటి, నిన్న హెవీ థండర్ కి మనకి పిడుగుపడి కొన్ని లైట్లు పోయినాయి. ఆ లైట్లని ఇప్పుడు మన డిఈ గారు ఎక్కడే ఉన్నారు, లైట్ ని మనం రిస్టోర్ చేసేసి సాయంకాలం కల్లా ఆ లైట్ ని పునరుద్ధరిస్తాము. అంతేకాకుండా గోకులం సెంటర్ లో ఇక్కడ లోకల్ పీపుల్ రిప్రజెంటేటివ్స్ పీపుల్స్ కూడా ఒక లైట్ అదనంగా రిక్వెస్ట్ చేశారు. ఆ లైట్ కూడా మనం వెయిటింగ్ జరుగుతుంది. సాయంకాలం కల్లా యూ కెన్ రిస్టోర్ ఇట్. అంటే పిడుగు పట్టడంలో ఏర్పడిన ఇబ్బందిని ఇక తొలగించేస్తున్నాం. రెండోది సంబంధించి అక్కడ రిలయన్స్ వాళ్ళు ఒక పైప్ లైన్ వేయటం, సిటీ కేబుల్ సంబంధించింది. ఆ పైప్ లైన్ వల్ల ఆ డ్రైన్ వేసేసి కప్పట్టేస్తాము. బట్ ఏంటంటే హెవీ వెహికల్ వచ్చినప్పుడు ఆ కొంతలో పడి వాటర్ లీకేజ్ అవుతుంది. ఇప్పుడు మన డిఈ గారు చెప్పాము, యూ కెన్ క్లోజ్ దట్ వాటర్ ప్రాబ్లం లీకేజ్ అవడం కూడా చూడటం జరిగింది. మూడో విషయం ఏంటంటే ఇక్కడ మనకి కొంత డ్రింకింగ్ వాటర్ సక్రమంగా వస్తుందా లేదని చూసి మనం టెస్ట్ చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ని ప్యూరిఫైడ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ హ్యాస్ బీన్ సప్లైడ్ దిస్ ఏరియా. ఇక్కడ డ్రైనేజ్ సంబంధించి ఇక్కడ ఏ విధమైన డ్రైన్స్ లేవు. మెయిన్ డ్రైన్స్ అన్ని కూడా మనం చేస్తున్నాము. మెయిన్ కొన్ని అనాథరైజ్డ్ ఫ్లెక్సెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మా ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేత కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు అన్ని కూడా రిమూవ్ చేస్తున్నాము. ఎక్కడైనా మీ ఫ్లెక్స్లు ఉన్నా కూడా
మాకు ఏదైనా తెలియపరిచినట్టయితే వెంటనే వచ్చి కూడా మేము చేస్తాము. లేదంటే పురమిత్ర యాప్లో కూడా ఇవి క్లోజ్ చేస్తాము, మీ అందరికీ తెలియజేస్తున్నాం. పురమిత్ర యాప్లో కూడా పెట్టవలసిన కోరుచున్నాం. ఇంకా శానిటేషన్ సంబంధించి ఇక మెయిన్ వీధిలో కొన్ని చోట్ల మెయిన్ డ్రైన్స్ ఉన్నాయి. ఒక చోట డ్రైన్ అంటే ఇల్లు కొత్తగా కొనుక్కున్నాకైనా అది కూల్ చేసి ఉండడం వల్ల అదంతా కూడా డ్రైన్లు వేసేసారు. ఆయన కూడా ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఆ డ్రైన్ క్లోజ్ చేయడం వల్ల మొత్తం రేపు పొద్దున ఫ్యూచర్లో ఒక 4-5 లక్షలకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ యజమాని గారికి కూడా ఫైన్ జరుగుతుంది. అంటే ఇక్కడ తర్వాత ఏమిటంటే అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఫైన్ ఈజ్ నాట్ ఈజ్ అవర్ పాలసీ బట్ టు ఎడ్యుకేట్ ద పీపుల్. దానివల్ల ఒకరు చూసి ఒకరు వేసేస్తున్నారు. అది ఫైన్ అలా వేయకుండా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. డ్రైన్ పూర్తి చేస్తున్నారు, దానివల్ల పబ్లిక్ వస్తుంది. రైనీ సీజన్లో ఇట్ ఫీల్స్ వెరీ ఇన్కన్వీనియన్స్ ఫర్ ద రోడ్స్ అండ్ స్ట్రీట్స్. ఇక సంబంధించింది శానిటేషన్ సంబంధించింది ఇక్కడ దుర్గారావు గారు వర్క్ ఉన్నారు, శానిటరీ ఇన్స్పెక్టర్. అతను సంబంధించింది పుష్ కార్ట్స్ అతనే మన పాతి ఓల్డ్ అయితే రీసైకిల్ రీయూజ్ లాగా ఏదైతే పాడైపోయినాయో వాటిని రిపేర్ చేసి మళ్ళీ పుష్ కార్ట్ తయారు చేస్తున్నారు. అవి కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఫీడ్కి వస్తాయి. అంటే ఆ వీల్స్ ఇక్కడ దొరకట్లేదు, అవి యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ అదర్ సైడ్, యూ కెన్ రెక్టిఫై ఇట్. టోటల్గా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఇక్కడ మనం 5 ఐటమ్స్ పైన మనం మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఒకటి స్ట్రీట్స్ క్లీనింగ్నెస్ మనం ప్రాధాన్యత ఇస్తున్నాము. అదేవిధంగా లైటనింగ్, డ్రింకింగ్ వాటరు, శానిటేషన్, డ్రైడ్ క్లీనింగ్, విజిబుల్ క్లీనెస్ కూడా ఉండాలనే సంకల్పంతో మనం ఇక్కడ పనిచేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా ప్రజలు కూడా సహకరించి మరి ఈ ఫ్లెక్సీల తొలగింపులో మీరు మాకు సహకరించండి. డ్రైన్స్ తొలగింపు కానీ ఏదన్నా బుషెస్ రిమూవల్ కానీ ఉన్నట్టయితే మేము చేస్తున్నాము. సో అందరూ కూడా కోఆపరేట్ చేసి ఈ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తుంది మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నామండి. విశాఖ చిన్న ముషిడివాడలోని వసంత విహార్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న గాయత్రి ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఆ అపార్ట్మెంట్ నివాసితుల వివరాల ప్రకారం గాయత్రి కుటుంబం ఇటీవలే వసంత విహార్ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ నెంబర్ 401ను కొనుగోలు చేసి అక్కడికి వచ్చి నివాసం ఉంటున్నారు. కొత్తగా అపార్ట్మెంట్ లోకి వచ్చినందున వారి కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు తమకు తెలియవని పొరుగువారు తెలిపారు. గాయత్రికి గత ఏడాది నవంబర్ నెలలో సుజాత నగర్ లోని ఇంద్రాణి ఫంక్షన్ హాల్లో వివాహం జరిగినట్లు తెలిసిందే. గాయత్రి తండ్రి సుధాకర్ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కాగా తల్లి సత్యవతి సోమవారం ఆరోగ్యం బాగోలేదని తల్లిదండ్రులకు తెలియడంతో వెంటనే తండ్రి సుధాకర్ హుటాహుటిన బయలుదేరినట్లు అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. అనంతరం గాయత్రి మృతి చెందిన వార్త తెలిసిన వెంటనే తల్లి సత్యవతి కూడా మంగళవారం అక్కడికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. నవవధువు అకాల మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నేను సుధాకర్ గారు 4th ఫ్లోర్లో ఉండేవారు సార్. ఆయన రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ అని చెప్పి మా అందరికీ పరిచయం ఉంది. ఆయన వచ్చింది మనకు కొత్తగా ఇక్కడ ఆయన కొనుక్కున్నారు 8 months నుంచి. యాక్చువల్గా ఏంటంటే నిన్న నైట్ న్యూస్ ద్వారా మా అందరికీ విషయం అనేది ఇలా సుధాకర్ గారు అమ్మాయి అని తెలిసింది, కానీ కన్ఫర్మ్ చేసుకుని వాచ్మెన్ కన్ఫర్మ్ చేశారు మాకు. అయితే వాళ్ళకి మటుకు వాళ్ళ పాపకి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి చెప్పడం జరిగిందంట. ఆయన మొన్న మండే మార్నింగ్ ఆయన వెళ్ళడం జరిగింది. వాళ్ళు మదర్ గాయత్రి గారు మదర్ అయితే మటుకు నిన్నటి వరకు ఇక్కడే ఉన్నారు. మార్నింగ్ కూడా మేము ఆవిడని చూడడం జరిగింది. 11 o'clock అలాగా ఆవిడ ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగిందంట. ఆవిడకి కూడా యాక్సిడెంట్ అయ్యిందని చెప్పారంట. ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యింది, ఆ అబ్బాయి బాగానే ఉన్నారు అని చెప్పి. వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు 1 or 2 times ఇక్కడికి వచ్చారు సార్. వాళ్ళ ఇద్దరు తర్వాత మరి వాళ్ళు ఎప్పుడు అక్కడికి రాలేదు, కానీ వాళ్ళు బాగానే ఉండేవారు. అందరూ కూడా కామ్ పర్సన్సే. సడన్ గా ఈ ఇన్సిడెంట్ జరగడం అందరం కూడా మేము చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అందరూ షాక్ గురయ్యాం అన్నమాట. ఏం జరిగింది ఇక్కడ 401లో సుధాకర్ గారు అని ఒక అతను ఉంటున్నారండి. ఆయన ఏంటంటే 8 months బిఫోర్ ఇక్కడ ఫ్లాట్ కొన్నారు. వేరే అతను నుంచి ఫ్లాట్ కొనుక్కొని ఇక్కడ ఉంటున్నారు. వచ్చిన తర్వాత ఒక 1 month దీంట్లో ఏంటంటే వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ ఏంటంటే ఇక్కడ సుజాత నగర్ ఇంద్రాణి ఫంక్షన్ హాల్ మ్యారేజ్ చేశారు. అప్పుడు ఏంటంటే అందరూ ఇన్వైట్ చేశారు. అక్కడికి వెళ్ళాం, అందరం ఉన్నాం, మొత్తం అందరూ ఓనర్స్ అందరం కూడా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చూసాం. అతను అనేది ఏంటి, అతను చెప్పడం ఏంటంటే వాళ్ళ అల్లుడు కూతురు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని చెప్పారు. ఓకే, అది బాగానే ఉండేవారండి. ఆయన అయితే బాగానే ఉండేవారు. ఆయన కూడా ఆర్మీలో రిటైర్ అయ్యారని అన్నారు. రిటైర్ అయ్యారు. ఇక్కడైతే మాత్రం బాగానే ఉండేవారండి. ఇది కూడా మాకు ఏంటంటే నిన్న నైట్ 9 ఈ టైంకి ఏంటంటే న్యూస్ ఛానల్ ద్వారా తెలిసింది. మాకు తెలిసిన తర్వాత ఒకసారి షాక్ అయ్యి ఏంటి ఇలాగైంది అనేసి మేము ఇప్పుడు వచ్చి ఇంకా ఆయనతో కాంటాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఆయన బాధలో ఆయన ఉంటారు కదా, మనం వెంటనే ఫోన్ చేసి మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెట్టమని చెప్పి మేము ఎవరు కూడా ఫోన్ చేయలేదండి. ఇక్కడ ఉన్నంత వరకు అయితే ఆయన బాగానే ఉండేవారు. కానీ మనతో ఏంటంటే ఇంటరాక్షన్ చాలా తక్కువ అండి. ఎందుకంటే రావడం కొత్త కనుక మనం ఎక్కువగా ఏంటంటే ఎప్పుడు కూడా ఉన్నంత వరకు కూడా ఇప్పుడు కలిసినప్పుడు బాగానే మాట్లాడేవారు, అంత బాగానే ఉండేవారు. వాళ్ళ అమ్మాయిని కూడా మేము చూడడం ఏంటంటే ఒక 2-3 times చూసాం అంతే. ఎందుకంటే వాళ్ళిద్దరూ మ్యారేజ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయారండి. మరి అక్కడ జాబ్ పర్పస్ మీద వెళ్ళిపోయినట్టున్నారు, మనకు తెలిసింది అంతేనండి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పండుగలా జరిగిన యోగాంధ్ర కార్యక్రమం. ప్రజలు విద్యార్థులతో కలిసి యోగాలో పాల్గొన్న మంత్రి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. కులాలు మతాల మధ్య గొడ్డలి పార్టీ అధ్యక్షుడు లెవెన్ రెడ్డి చిచ్చు పెడుతున్నాడని ఆరోపించిన మైలవరం ఎమ్మెల్యే వసంత. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభలో పాల్గొన్న కృష్ణప్రసాద్. వేసవి సెలవుల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా బడులు తెరవడంతో విద్యార్థులతో కలకలలాడుతున్న స్కూల్స్. నర్సీపట్నం శ్రీ దుర్గా శాంతినికేతన్ కిడ్స్ క్యాంపస్ నందు బోధనలు ప్రారంభించినట్లు వెల్లడించిన కరెస్పాండెంట్ శిరీష. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని ఏఎస్ఎల్ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి వైద్య బృందం. భారీ కణితితో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి 9.5 కిలోల బరువున్న కణితిని తొలగించిన డాక్టర్లు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.